ఇక్కడ చట్టం తన పని తాను చేయదు. ప్రభుత్వాలు అసలు అర్చకులకు సంబంధించినటువంటి వాస్తవిక దృక్పథం ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి చోట్ల రమణ దీక్షితులు గారి ఉదంతం చూస్తే మన సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కలిపి కనబడతాయి లోపాలు. ఒకటి, ఆయన ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. అకస్మాత్తుగా అంతకుముందు ఉన్నటువంటి మిరాసి వ్యవస్థను రద్దు చేస్తూ, అంటే మిరాసి వ్యవస్థకున్న రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన జీవోని రద్దు చేసి అకస్మాత్తుగా ఆ కారణంగా ఆయన ఉద్యోగం తీసేశారు, ఆయన సోదరుల్ని. అదే రమణ దీక్షితులకి తెలుగుదేశం పార్టీ మీద కోపం, కోర్టుకు వేశారు. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి నేను నీకు పదవి మళ్ళీ పునరుద్ధరిస్తానన్నారు. అది నమ్మి ఆయన రాజకీయ కాన్సెప్ట్ బిగిన్ చేశారు. జగన్ని ప్రశంసిస్తూ చంద్రబాబును అప్పుడు ఏది పింక్ డైమండ్ లాంటి ఆరోపణలు చేసి రచ్చకారమే. దాంతో తెలుగుదేశం వాళ్ళందరికీ రమణ దీక్షితుల మీద తీవ్ర ఆగ్రహం. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు, రమణ దీక్షితులకి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత రమణ దీక్షితులకి వెంటనే ఉద్యోగం ఏంటంటే ఆగమ సలహా తెరిచారు. ఆయనకు కావాల్సింది ప్రధాన అర్చకుడు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలు కూడా వచ్చిన తర్వాత ప్రధాన అర్చకుడు గౌరవ అర్చకుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఈలోపు కోర్టులో ఛాలెంజ్ చేయడం మూలంగా ఆ ఛాలెంజ్ని తిరస్కరించకుండా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కొత్తగా నియమితులైనటువంటి వాళ్ళని వాళ్ళ ద్వారానే రమణ దీక్షితులకి చెక్ పెట్టించారు ధర్మారెడ్డి. దాని ఇంపాక్ట్ రమణ దీక్షితులకి ఆయనకి పడదు ఫస్ట్ నుంచి. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి కూడా రమణ దీక్షితులు అంటే నచ్చరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్ అని, తర్వాత ఆగమ పండితుల గురించి ఆగమ పద్ధతులన్నీ ఫెయిల్ అయినాయి, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు. అది వైరల్ అయ్యింది. దాని ఆధారంగా రమణ దీక్షితుల్ని నోటీస్ ఇవ్వడం, సస్పెండ్ చేసేయడం, శాంతం ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిపోయింది. ఎలాగా ట్రస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకుని తొలగించేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆయన పట్ల సానుభూతి లేరు, వైసీపీ వాళ్ళు సానుభూతి లేరు. రెంటికి చెడ్డరేవడైనటువంటి పరిస్థితి. లోపం ఎక్కడుంది, ఆయనలోనా వ్యవస్థలోనా? ఇది చర్చ జరగాల్సిన అంశం.